బాబా గోధుమలు విసిరిన లీల చూసి హేమత్ పంత్ ఆశ్చర్యపోయాడు. తిరగలితో గోధుమలు విసరడం వెనుక ఒక గొప్ప రహస్యం ఉందని ఆలోచించాడు. క్రింది రాయి కర్మ, పై రాయి భక్తి, చేతిలోని పిడి జ్ఞానం. బాబా చెప్పినట్టు మన పాపాలు, కోరికలు, అహంకారం ఇవన్నీ తొలగితేనే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. సాయిలీలలు బయటకు సాధారణంగా కనిపించిన లోపల గొప్ప వేదాంతం దాగి ఉందని హేమత్ పంత్ గ్రహించాడు. బాబా గోధుమలు విసిరిన లీల చూసి హేమత్ పంత్ ఆశ్చర్యపోయి, ఇది సాధారణ విషయం కాదు, ఈ లీలలన్నీ ప్రపంచానికి తెలియాలి అని అనుకున్నాడు. అప్పుడే ఆయన మనస్సులో సాయి చరిత్ర వ్రాయాలనే సంకల్పం కలిగింది. బాబా కృపతోనే ఈ పవిత్ర గ్రంథం జన్మించింది. ఓం సాయినాథాయ నమః. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.